మనిషి పుట్టింది దేవుని కొరకు ఫలించడానికి. దేవుడు మెచ్చే ఫలాలు నీ నుండి రావాలి. ఎప్పుడు? దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం అంతా అయిపోయింది. ఆ టైంలో మనం ఫలించలేదు. మరి ఏం చేసాం? ఫుల్ పాపాలు, మంచాన పడ్డాం. 2 కాళ్ళు పోయాయి గాని 2 చేతులు ఉన్నాయి. చెడు తిరుగుళ్ళు తిరగట్లేదు గాని చెడ్డ పనులు మాత్రం చేస్తున్నాం. ఒక చేత్తో ఒక సీసా, ఇంకొక చేత్తో గ్లాసు పట్టుకుని శుభ్రంగా దానిలో మందు పోసుకు తాగుతున్నాడు. చెడు తిరుగుళ్ళు ఆగిపోయాయి, చెడ్డ పనులు మాత్రం జరుగుతున్నాయి. కొన్ని చేతులు 2 పోయాయని మనం అనుకుందాం. 2 కాళ్ళు ఉన్నాయి. ఇటు 2 కాళ్లతో వెళ్ళకూడని చోటకి వెళ్ళి చేయకూడని పనులను చేస్తున్నాడు. కాళ్ళు చేతులు 2 పోయే యాక్సిడెంట్లు. అప్పుడు ఏం చేస్తాడు? పైనుంచి ఫోన్ వేలాడదీసి ఏదోటి ఇట్లా స్టాండ్ లాంటిది పెట్టుకుని దానిలో అన్ని చూస్తుంటాడు. ఎందుకంటే ఒకప్పుడు బాగా చెడిపోయిన ఒళ్ళు కదండి, అంత తేలిగ్గా బాగుపడదు అది. సరే, యాక్సిడెంట్ లో కళ్ళు కూడా పోయి అనుకుందాం. ఒకనాడు ఎంత శుభ్రంగా బ్రతికాను, నేను ఎంత రాయల్ గా ఎంజాయ్ చేశాను, ఇప్పుడు నా శరీరం నాకు సహకరించట్లేదు, కనీసం ఊహల్లో అన్న నేను ఎంజాయ్ చేస్తాను అనుకుని ఊహించుకుంటున్నాడు. ఊహల్లో సుఖపడుతున్నాడు, ఊహల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడు ఎలా ఉంటుందంటే, వాడు మంచాన్ని పట్టేశాడు. అది కాలము కాని కాలము. నీ కాలంలో నువ్వు ఎలాగూ ఫలించలేదు. కనీసం నీ పరిస్థితి తలక్రిందులు అయిపోయినప్పుడన్నా నువ్వు దేవుని హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆయన పాదాల చెంతకు వచ్చి పశ్చాత్తాపంతో ఆయన కొరకు నువ్వు చెయ్యగలిగింది చెయ్యాలిగా. క్షమించమని వేడుకోవాలి, కన్నీటి ప్రార్థన చేసుకోవాలి, దేవుడిని క్షమాపణ తెచ్చుకోవాలి. నీకున్నవేవో ప్రభువుకు నువ్వు సమర్పించుకోవాలి. అవి నీ చివరి దశలో నువ్వు చేయవలసినటువంటి, నువ్వు ఫలించవలసినటువంటి ఫలాలు. ఇలా మనుషులు తమ కాలాలలో ఫలించాలి అనగా పని చేయవలసిన సమయంలో దేవుని కొరకు పనులు చేసుకుంటూ వెళుతూ ఉండాలి. దేవుని కొరకు జీవిస్తూ ఉండాలి. దేవుడు చెప్పినట్టుగా పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతుకుతూ భక్తి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి.